జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు మరింత ఊపందుకుంటున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తాజాగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ప్రైవేటీకరణ నిలుపుదల చేసి ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో వరుస నిరసనలు చేపట్టాలని పోరాట కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 23న ఎమ్మెల్యేలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. 24న పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు భారీ ర్యాలీ, 28న 34 గంటల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్. థ్యాంక్ యూ కవిత. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పరిరక్షణ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సుమారు 1373 రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు కార్మిక సంఘాల నేతలంతా కూడా. అయితే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రానున్నటువంటి నేపథ్యంలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 23వ తేదీన ఎమ్మెల్యేలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉండబోతోంది. 24వ తేదీన పాత గాజువాక నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు సుమారు కిలోమీటర్ మేర భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. మరోవైపు 28వ తేదీన ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించి 34 గంటల పాటు దీక్ష నిర్వహించేందుకు వీరంతా కూడా ఆ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి విశాఖ జిల్లా వేదికగా ప్రకటన చేయాలి, ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తున్నాము, ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నాం అనే ప్రకటన ప్రధాని చేయాలని ప్రధానంగా వీరు డిమాండ్ పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచి ఆ సమావేశంలో ప్రజాప్రతినిధుల ముందు ఈ డిమాండ్ కూడా ఉంచబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నామనే ప్రకటన ప్రధానితో చేయించాలనేది వీరి ప్రధాన ఎజెండాగా కనపడుతుంది. లేని పక్షంలో మలిదశ ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలను ఏకం చేసుకుని ముందుకెళ్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా కీలక భూమిక పోషించి ప్రధానితో ఈ ప్రకటన చేయించేటువంటి బాధ్యత తీసుకొని రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, వీరిద్దరూ కూడా ప్రధానితో ప్రకటన చేయించాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ను ప్రజాప్రతినిధుల ముందు ఉంచబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.